వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులైనటువంటి రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం, మరి కోడి పందాల్లో వాళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి, ట్రెండ్ అయ్యాయి కూడా మేడం. మేము మిస్ అయ్యేది ఇవే సంక్రాంతి సంబరాలు కానివ్వండి. ఆర్కో రోజు విషయానికి ఇస్తే ఆమె చేసే కామెంట్స్, ఆమె చేసే కొన్ని పనులు. మరి దానికి సరే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మాకు ఒకటే, మాకు ఏదైనా సంబరాలే అంటూ ఈరోజు సంక్రాంతి సంబరాల్లో అటు రోజా గారు ఇవ్వండి, ఇటు అంబటి రాంబాబు కానివ్వండి పార్టిసిపేట్ చేయడం, కోడి పందాలు నిర్వహించడం, మరి వాళ్ళిద్దరూ బరిలోకి దిగడం ఏ విధంగా చూడాలంటారు? అంబటి రాంబాబు రోజా బరిలోకి దిగారు అంటే కోళ్ళు కదా బరిలోకి దిగుతాయి, వీళ్ళెందుకు దిగారు? డ్యాన్స్ వేయటానికా, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి కుస్తీ పడతారా? ఏదో జనాలకే తెలియాలి. ఇంకా ఆ విషయానికి వస్తే ఒకరినొకరు పొగుడుకోవటం, ఏదో కొంత క్లిప్పింగ్స్ చూసాను చిన్నవి. అంబటి రాంబాబు అంటే సంబరాల రాంబాబు అని చెప్పి రోజా చెప్తుంది. రోజా అంటే మరి ఆవిడ అడుగు పెడితే ఎలా ఉండిద్దో, ఇప్పుడు మేము 11కు పరిమితం అయ్యామని ఈయన చెప్తున్నాడు. ఇలాగా ఎందుకంటే రాజాసాబ్ సినిమా చూస్తే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అది ఏ విధంగా ట్రోల్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం. పాపం ప్రభాస్ పరిస్థితి ఏంటో మనకి తెలియదు. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరూ గుంటూరులో ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం, భోగి మంటలు వేసి డ్యాన్సులు చేశాడు అంబటి రాంబాబు. మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ గురించి కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళకి అర్థం కావట్లా, అది పవర్ డ్యాన్స్, ఇది పవర్ లేని డ్యాన్స్. మరి అంతే కదా, పవర్ లేదు కదా, పవర్ పోయింది కదా. ఉద్యోగాలు పీకేశాడని వీళ్ళకి కొడాలని నేనే చెప్పాడు, గుర్తు చేసుకోమనండి, లేకపోతే ఆయన ఫోన్ చేసి అడగమనండి. అంటే ఇక్కడ ఒకటి, వీళ్ళు ఏదైనా ఎలాగైనా మాట్లాడతారు. కాకపోతే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు గతంలో ఏ విధంగా రాష్ట్రాన్ని చేశారో, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూసాం. అయినా కూడా మాకు బుద్ధి లేదు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కూడా. మరి కోళ్ల పందాలని చెప్పేసి ఓకే, ఎంజాయ్ చేయండి ఎవరికైనా సరే. ఇక్కడ పర్సనల్ విషయాల్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వకుండా రాజకీయాన్ని రాజకీయంగా, రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా చూసే వ్యక్తులకు సహాయంగా నిలబడితే ఎవరు ఏమీ మాట్లాడరు. మీరు ఒక అడుగు ముందుకేసారు అనాలా, లేకపోతే వాళ్ళు ఏదైతే ఒక హుందాతనం ఉండేది చూసావా, అది దిగజార్చుకున్నారో అనుకోవాలో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళైతే తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్లో వాళ్ళు రావటం కానీ, నారా లోకేష్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి వయసు విషయం గురించి మాట్లాడటం, ఇంకా చాలా నీచంగా వాళ్ళు దిగజారిపోయిన పరిస్థితి. ఈ రోజున అందరూ కూడా ఎవరిని, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? రోజా గారినే ఎందుకు మాట్లాడుతున్నారు? అదేవిధంగా అంబటి రాంబాబు గారు, మరి ఆయన కూడా ఏదైతే అసెంబ్లీ సభలో ఆయన కొన్ని మాట్లాడిన మాటలు, తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అతను నోరు జారిన విషయం, దాన్ని బట్టి ఏదైతే మీరు ఇస్తున్నారో అదే వస్తుంది వెనక్కి మీకు తిరిగి బూమరాంగై. కాబట్టి ఫస్ట్ మాట్లాడే పద్ధతి, భాష అన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత మీరు ఏ వేషాలైనా వేసుకోండి, ఎవరేం పట్టించుకోరు. ఇక్కడ ఇంకో అంశం మేడం, ఇప్పుడు రోజా గారు కానివ్వండి, లేదంటే అంబటి రాంబాబు గారు కానివ్వండి గుంటూరులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మనకి గత కొన్ని రోజులుగా కూడా అందుతున్న వార్తలు ఏంటంటే త్వరలోనే గుంటూరు నియోజకవర్గం నుంచి రాంబాబు గారిని తప్పిస్తారు, వేరే నియోజకవర్గం ఇస్తారు, అలాగే రోజాది, రజనీ గారిది అని కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలోనే గుంటూరులో ఈ విధంగా సంబరాలు ఏర్పాటు చేస్తారా అంటారా? అంటే అంబటి రాంబాబు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చాలా మంది కంప్లైంట్లు చేయటం, బయటకు వచ్చి మాట్లాడటం, అదేవిధంగా ఆయన ఏదైతే వాళ్ళతో నడిచే వ్యవహారం కూడా అలానే ఉంది. వాళ్ళతో ఈయన పూర్తిగా కూడా ఇదిగో మనందరం కలిసి ఓ పని చేద్దాము, 10 మంది మాట మనం తీసుకుందాము, 10 మందితో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం అనేది లేదు. ఒంటెద్దు పోకడిగా ఉంటాడు అంబటి రాంబాబు అనేది ఎన్నో సందర్భాల్లో అక్కడ నియోజకవర్గ ప్రజలే మాట్లాడిన పరిస్థితి. ఇంకా రోజా విషయానికి వస్తే ఈవిడ నగరంలో కాకుండా ఈ రోజున గుంటూరులో ఎందుకుంది? నిజంగానే ఈవిడ ఇక్కడ అంటే పరిచయం చేస్తున్నారు ఇదే వేదికగా. ఇదిగో నెక్స్ట్ ఈవిడే అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు ప్లేస్లోకి మరి నగర రోజా రాబోతుందని చెప్పేసి. మరి నగర ప్రజలైతే హ్యాపీ ఫీల్ అవుతారు, గుంటూరు ప్రజలకే ఇప్పుడు కొత్త పండుగ స్టార్ట్ అవుతుంది. మరి నిజంగా వాళ్ళు హ్యాపీగా పండుగ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదో పెద్ద పిడుగు లాంటి వార్త అనే అనుకోవాలి. ఓకే మేడం.
అయితే ఏంటి మరి అంబటి రాంబాబు గారు మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టడం, నేను చేస్తేనేమో సంబరాల రాంబాబా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తే దీన్ని ఏమంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే కళాకారులతో నృత్యం చేశారో ఆ వీడియో ట్యాగ్ చేసి పెట్టారు. మరి లాజిక్కే కదా ఆయన అడుగుతున్న దాంట్లో. అప్పుడు సంబరాల్లో పాల్గొని ఆయన డ్యాన్స్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంబరాల్లో పాల్గొని కళాకారులు అడిగితే ఆయన డ్యాన్స్ చేశారు. మరి ఆయన అడిగిన దాంట్లో నిజమే ఉంది కదా. ఎక్కడుంది నిజం? ఆయన హీరో, ఈయన జీరో. హీరోకి జీరో సేమా? హీరో డ్యాన్స్ చేసిన జీరో డ్యాన్స్ చేసిన ఒకటేనా? ఈ రోజున నాట్య మయూరి డ్యాన్స్ చేస్తుందమ్మా, పక్కన వచ్చేసి రోజా డ్యాన్స్ చేస్తుంది. ఇద్దరు ఒకటే అవుతారా? అవరు కదా. ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉండిద్ది, నీకు వాల్యూ లేదు. అదే ప్రజలు చెప్తున్నారు, బాబు నీ వాల్యూ లేదు, నువ్వు డ్యాన్స్ చేస్తే బాగాలేదు, మరి కాబట్టి నువ్వు సంబరాల రాంబాబు అంటున్నారు. ఇంకా ఏం మెట్ల కింద రాంబాబు అనలేదు. ఎందుకంటే ఆ సినిమాలో అదే ఉంటుంది, మెట్ల కింద బ్రతుకుతూ ఉంటాడు రాంబాబు. ఇట్లా వీళ్ళు ఒకసారి ఒక వ్యక్తిని మనం అనేటప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో, ఆయనకి మొన్న అవార్డు కూడా వచ్చింది. ఆయన కరాటే మరి బ్లాక్ బెల్ట్ను, ఆ తర్వాత ఎన్నో సందర్భాలు ఫస్ట్ మూవీలో చూసాం, ఎన్నో ఆ సినిమాలో ఫస్ట్ మూవీలో చూసాం. 23 సుమోల్ని చేతి మీదుగా పోనిచ్చుకున్న ఇది మరి అంబటి రాంబాబు పోనిచ్చుకుంటాడా, లేకపోతే ఆ సినిమాలో అల్లరి నరేష్ లాగా సైకిల్ గాని పోనిచ్చుకుంటాడా చేతులు పెట్టి? అదే కదా, సైకిల్ వీలు ఇలా కొట్టగానే ఆయన తగ రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. ఆయన అక్కడ కొబ్బరి బొండాలు మగిడితే ఈ అరటిపెళ్ళు హస్తం పెట్టేసి కొడతా ఉంటాడు అంబటి రాంబాబు. మరి ఊహించుకోమను, ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే అది చేయాలి. డాన్సే కాదు మిగతా అన్ని కూడా ఆయన పోల్చుకోవాలి. పోల్చుకుంటే అప్పుడు నువ్వు ఏది చేస్తే నేను అది చేస్తానని చెప్పేసి ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా పెట్టమను, చేస్తాడా, నిరూపిస్తాడా? అప్పుడు ఇంకా సంబరాలు చేసేస్తారు జనాలు, ఇంకా రాంబాబుతో పని లేదు, ఊరేగిస్తారు. ఇంకా సంబరాల రాంబాబు అనరు. మరి దానికి సిద్ధంగా ఉంటే ఆయన ఏర్పాట్లు చేయొచ్చు. కొబ్బరి బోండాలు, సుమోలు అన్నీ రెడీగా పెట్టేసి వచ్చేస్తాయి. ఏమన్నా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి చెప్తే వెంటనే అరేంజ్ చేసేస్తారు అన్ని ఏర్పాట్లు అక్కడ. కాబట్టి దేనికైనా సరే, వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలని నువ్వు దేనికి సరిపోవు. కాబట్టి చేస్తారు ట్రోల్. ఎందుకంటే మీ భాష, మీ ఆలోచన, మీరు మాట్లాడే తీరు, మీ ప్రవర్తన, మీ పరిపాలన అన్నీ అలా ఉన్నాయి. ఎక్కడ ఎవరితో పోల్చుకునే విధంగా లేవు. మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటారు. వీళ్ళు పెద్ద చోర్లు, వీళ్ళు క్రెడిట్ చోరీ ఏంటి, వీళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఓకే పండగ చేసుకోవచ్చు. సంక్రాంతి అంటే పెద్ద పండగ, తెలుగువారి పండగ, చాలా సంతోషంగా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటాం. కానీ వీళ్ళకి ఆ బాగుండాలనే దాంట్లో మరి అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా బాగుండాలనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకని వాళ్ళని ప్రత్యేకంగా వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది గురయ్యారు, ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, అన్నం పెట్టే రైతులు. ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండన అన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంతా కూడా ఎక్కడ మనం కనీవిని ఎరుగుండం దీక్ష చేశారు వాళ్ళు. ఏదైనా ఒక వ్యతిరేకత ఉంటే 1 రోజు, 2 రోజులు, నెల రోజులు, మహా అయితే 365 రోజులు. మరి కొన్ని సంవత్సరాలు, ఏదైతే 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన అంతా కూడా వాళ్ళు దీక్ష చేస్తూ వచ్చారు. ఎందుకు? ఈ చిన్న ఉదాహరణ చాలదా? మీరు రాష్ట్రాన్ని నుంచి ఏం ఆశించారు, మరి రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా మరి ఆ రోజును చూశారు అంటే 2019లో అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అంధకారంలోకి దోశారు మీరు. కాబట్టి మీరు దేనికైనా సరే ఒక వ్యక్తితో పోల్చుకోవాలన్నా, మరి ఏదైతే వీళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారు ఇట్లాంటివి చేయాలన్నా అర్హత ఉండాలి అనేది ప్రజల యొక్క ఉద్దేశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.